ఇవాళ మనతో ఉన్నటువంటి స్పెషల్ గెస్ట్ డాక్టర్ ఎర్రోల శ్రీనివాస్ గారు ఉన్నారు. ముందుగా వెల్కమ్ చేద్దాం. అన్న నమస్తే. జై తెలంగాణ అన్న. జై తెలంగాణ. 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 ఈసారి ఎర్రోల శ్రీనివాస్ ఏ కాన్స్టిట్యున్సీ నుంచి పోటీ చేస్తున్నారు? నాదేం లేదు, కేసీఆర్ గారి ఆలోచన విధానం, పార్టీ నిర్ణయమే శిరోధార్యం. రైట్. బట్ ఎర్రోల శ్రీనివాస్ ఏమో కంటోన్మెంట్ ను పట్టుకున్నాడు అని అంటే ఏం చెప్తారు మీరు? కంటోన్మెంట్లోనే ఉంటున్నా నేను, నా ఇల్లే కంటోన్మెంట్. కంటోన్మెంట్ లో రాజకీయాలు చేయాలని చెప్పేసి మీరు నిశ్చయించుకున్నారా ఏమన్నా? నిజంగా డబ్బుల మీద ఆశ లేని రాజకీయ నాయకుడు ఉంటాడా అన్న? నిజంగా ఎర్రోల శ్రీనివాస్ కు డబ్బుల మీద ఆశ లేదా? ఎందుకుండదు, నేను మనిషినే కదా. ఇంకొక విషయం ఏంటంటే ఎర్రోల శ్రీనివాస్ అరెస్ట్ 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 ఏం జరిగింది అసలు ఆ రోజు? ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి పెద్ద బ్లైండర్ మిస్టేక్స్ ఏంటంటే, నా మీద కేసు పెట్టలేదు, నేను పోయినాక ఎఫ్ఐఆర్ చేసింది తెలుసా. నిన్న కేసీఆర్ గారు బర్త్డే పోయారు, ఎట్లా జరిగినాయి సెలబ్రేషన్స్? జనాలు నిన్న కేసీఆర్ని గారు కలవాలి, ఒక్కసారి చూడాలి, ఒక్కసారి ఫోటో దిగాలనేటువంటి వాళ్ళు వేలల్లో వచ్చింది. హరీష్ రావు గారు పిఏ అరెస్ట్ అని చెప్పేసి వార్తా కథనాలు చూసినాం. పిఏ అరెస్ట్ అయినా ప్రభుత్వమే బట్టగాల్చి మీదేసే విధంగా మా మీద ప్రొపగండా చేస్తుందని అనుకుంటాను. అన్న 10 ఏళ్ళు పాలించరు, తెలంగాణ పోరాడిండు, కొట్లాడిండు, కేసీఆర్ సాగునోటు తలకాయ పెట్టిండు అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కేటీఆర్ కాంచెల్లి కింది స్థాయి కార్యకర్త దాకా చెప్తారు కదా, మరి ఎందుకు ఓడిపోయారు అని అంటే ఏం చెప్తారు? ప్రజల నిర్ణయమే చివరికి ప్రజాస్వామ్య వ్యవస్థలో అంతిమంగా వాళ్ళ నిర్ణయమే ఉంటుంది. బట్ బీఆర్ఎస్ పార్టీకి అహంకారం ఎక్కువైపోయింది, బీఆర్ఎస్ పార్టీ నాయకులకు అహంకారం ఎక్కువైంది, అందుకోసమే ఈ పరిస్థితి వచ్చింది అని. మాకు ఎక్కడ దెబ్బ పడిందంటే, లోకల్లో ఉన్నటువంటి కొంతమంది ప్రజాప్రతినిధుల మీద ఉన్నటువంటి వ్యతిరేకత. రైట్. అంటే ఎవరికి వారు యమునా తీరే అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీలో పెద్ద లీడర్లు అందరూ కూడా చీలిపోయి ఉన్నారు అని అంటే, ఎవరికి వారే యమునా తీరం ఎక్కడ ఉంది? కాంగ్రెస్ పార్టీ కనబడుతుంది. నిజంగా సమన్వయం ఉంటే బీసీ కులగనని అన్నాడు, ఒక ఆయన ఏమో బాగుంది అన్నాడు, ఒక ఆయన బాగలేదు అనేసి ఇది తలగబెడుతుందని తలగబెట్టే సొంత పార్టీ. బీసీ ప్రజలను మోసం చేసినటువంటి నివేదిక ఏదైతే ఉందో, ఈ చట్టసభలో ప్రవేశపెట్టినటువంటి నివేదిక, దీన్ని తగలబెడతా ఉన్నాం ఇవాళ. ఎట్లా ఉంది కాంగ్రెస్ పార్టీ పరిపాలన, రేవంత్ రెడ్డి పరిపాలన? 14 నెలల పరిపాలనలో ఎక్కడ వేసిన గొంగడ అక్కడే ఉంది. జిల్లాలకు వెళ్ళి వాళ్ళు ఇస్తామన్నటువంటి హామీల గురించి చెప్పితే ప్రజలు తిరగబడే పరిస్థితికి వచ్చింది. మొన్న దావోస్కు పోయి అన్ని 100 కోట్ల రూపాయలు, 1,00,000 కోట్ల రూపాయలు తీసుకొని వచ్చిండు, 1,78,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చిండు. అది కాదంటారా? మెగా కృష్ణారెడ్డి ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రోడ్ అవతల ఆయన ఉంటాడు, రోడ్ అవతల ఈయన ఉంటాడు. కాదా? పరిపాలన లేదా? నిన్న కేసీఆర్ గారి బర్త్డే కదా, కేసీఆర్ గారి బర్త్డే సందర్భంగా ఫ్లెక్సీలు కడితే పీకేసింది. గవర్నమెంట్ ఉన్నప్పుడు అప్పుడు మేము ఇప్పుడు ఫ్లెక్సీలు చింపూరి పీకొప్పర్ అని చెప్పినామా? మీరు వీకేయలేదా అన్న గతంలో? నేను కొడితే ఎట్లుంటుందో నేను చూపిస్తా అని కేసీఆర్ అన్నప్పుడు దానికి కౌంటర్గా ఫస్ట్ కట్టబట్టుకొని సరిగ్గా నిలవాడు అని రేవంత్ రెడ్డి అన్నాడు. చావు నోట్ల వరకు కొట్లాడి తెలంగాణ తెచ్చినటువంటి నాయకుడు కదా, తెచ్చిన తెలంగాణకి ఇలా అధికారం అనుభవిస్తుంది మీరు కదా. ఒక వయసులో పెద్దవాడిని కూడా గౌరవించకుండా ఉంటే ఆ కుర్చీలో కూర్చోవడం ఎందుకండి? అంటే ప్రజాపాలన కాదంటారా ఇది? ప్రజాపాలన ఎందుకైతుంది? రాక్షస పాలన, నిర్బంధ పాలన, నిర్బంధించే పాలన.